రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో కాపర్ వైర్ దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను అరెస్ట్ చేశారు పోలీసులు. నిందితులు శ్రీకాంత్, కేతావత్ బాషా, అబ్దుల్ వాహీద్, దావత్ ఖాదర్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. వారి దగ్గర నుంచి 20 లక్షల నగదు, 6 మొబైల్స్, ఒక బొలెరో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసుకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు శంషాబాద్ డీసీపీ రాజేష్. Under section 305, 306, 317 part 2 read with 35 of BNS. ఇది రిజిస్టర్ చేసిన వెంటనే మా పోలీసు బృందాలు, మా ఎస్ఐ కిషన్ జీ గారు, మా సిఐ బాలరాజు గారు అందరూ కూడా సస్పెక్ట్ని తీసుకొచ్చి వెరిఫై చేయడం జరిగింది. ఈ వెరిఫై చేసుకున్న తర్వాత అతని కన్ఫెషన్లో మనకు ఒక నలుగురు కాదు, ఇంకొక 5 పేర్లు మనకు చెప్పడం జరిగింది. టోటల్గా మనకు November 18th రోజు అఫెన్స్ చేసిరని చెప్పేసి కన్ఫెస్ చేయడం జరిగింది. ఈ పవర్ కేబుల్స్ని దాన్ని ఏం చేసి దాన్ని ముక్కలుగా చేసి దాన్ని స్క్రాప్లో అమ్మేసుకుంటాం జరిగింది. అమ్మేసుకున్న తర్వాత దాన్ని ఆ స్క్రాప్లో ఉన్నది రికవర్ చేయలేకపోయినాము. దాంట్లో ఉన్న వాళ్ళు రికవర్ చేసిన అమౌంట్ వర్త్ ఆఫ్ 20 lakhs మనం రికవర్ చేస్తాం జరిగింది. ఈరోజు టోటల్గా ఒక 4 మనం జ్యుడిషియల్ కస్టడీకి పంపడం జరుగుతుంది. ఇంకో 3 అబ్స్కాండింగ్ ఉన్నారు, వాళ్ళని కూడా త్వరలో పట్టుకుని జ్యుడిషియల్ కస్టడీకి పంపుతాము. ఇలా మళ్ళీ పోలీస్ కస్టడీ చేసుకుని కూడా టోటల్ సీన్ రీకన్స్ట్రక్షన్ అంతా కూడా ప్లాన్ చేసుకుని ఫర్దర్గా వీళ్ళకి పాత కేసులు ఏమున్నాయో అవి కూడా మనం తీస్తూ ఉన్నాము. A1కు మన పాత కేసు కూడా సేమ్ మోడస్ ఆపరేటివ్ తోటి 2019లో ఇట్లనే కాపర్ కేబుల్ దొంగలిస్తే మన ఉన్నట్టు తెలుస్తుంది. అది కూడా మెన్షన్ చేసి జ్యుడిషియల్ కస్టడీకి పంపడం జరుగుతుంది. వీళ్ళు డూప్లికేట్ కీ తయారు చేసి ఆ రోజు అఫెన్స్ చేస్తాం జరుగుతుంది. ఒక బొలెరో వెహికల్లో తీసుకెళ్ళి ఈ పవర్ కేబుల్స్ అంతా కూడా దాంట్లో డంప్ చేసుకుని తీసుకెళ్ళి రిసీవర్స్ ఎవరైతే A567 ఉన్నారో వాళ్ళకి అమ్మటం జరుగుతుంది. కాబట్టి ఈ వెహికల్ కూడా సీజ్ చేసినాము. అట్లనే వీళ్ళ దగ్గర ఉన్న 6 సెల్ ఫోన్స్ కూడా సీజ్ చేసినాము. ఆ క్రైమ్కి వాడిన సెల్ ఫోన్స్, వెహికల్ కూడా సీజ్ చేసిన జరిగింది. వాళ్ళు అమ్ముకున్న రికవరీ చేసిన 20 lakhs క్యాష్ కూడా మనం రికవర్ చేసిన జరిగింది. టోటల్ క్రైమ్ టీమ్ ఆఫ్ RJ చాలా ఫాస్ట్గా యాక్ట్ చేస్తాం జరిగింది. చాలా ఇంత ఫాస్ట్గా ఇంత రికవరీ చేస్తారనేది చాలా రేర్ కేసులు జరుగుతూ ఉంటుంది. ఉన్నారు కదా మొహమ్మద్ ఖుర్షీద్ హుసేన్, వాహీద్ అలీ అనే వాళ్ళ దగ్గర అమ్మటం జరిగింది.